చేస్తురంటే హరిపురం కాడ మా బాబు చచ్చిపోయిండు. మా బాబు 11 రోజుల పండుగ చేసుకొని అత్తన్నమే అవ్వరాలా. ఇక మా బాబు మా అమ్మగారి ఇంటి కాడ పాపాని పిలిచేటోళ్ళ మగం చూసుకుంటా మేము ఎల్లకాలం ఏడుచుకుంటాం అని వాళ్ళ ఆడవాళ్ళతోటి మీతోటి అక్కల చెల్లెళ్ళతోటి మీరు చెప్పుకుంటే ఎడతారా బిడ్డలారా. బాబు నాగులు ఓ శివలింగా గంగా ఓ శివలింగా అది పొంగుతో నచ్చింది గంగా అయ్యో పగటిలు కొట్టింది ఎండ ఇక ఎండగా వానల్ల బండి ఎములల్ల బండి మీద ఇక ఎములల్ల బండి మీద ఇక బండిలో వంగరా ఇక బండిలో నాగులు మధ్యలో వారి నల్లరా నాగులెళ్ళి పోవా ఇక ఇవ్వాలంట మచ్చరా ఇక బిడ్డలు అల్లుళ్ళు అక్కనే చెల్లెళ్ళు నా బావలంట మచ్చరా నా గోడళ్ళు కొడుకులు నేను గోడళ్ళు కొడుకులు ఇక మనవాళ్ళు మనవరాళ్ళు ఇక వాళ్ళంట వచ్చినారా ఇగో అయ్యో నా బిడ్డలారో నా బిడ్డలు అల్లుళ్ళు నా కొడుకులు కోడళ్ళు అక్కనే చెల్లెళ్ళు నా బావల పోత ఉన్నా ఓ మనవాళ్ళు మనవరాళ్ళు నేను ఇల్లెళ్ళి పోత ఉన్నా నేను అట్టిగా పోతలేను నేను ఎడుతోని పోత ఉన్నా అయ్యో మన ఇంటి ముందటేమో నన్ను మరగట్టి పేడగట్టి నన్ను పేడలా పండబెట్టి ఇక కోటింటి పోతతోటి అయ్యో సాలింటి బట్టతోటి ఇక మరిగింటి తప్పుతోటి ఇక మరిగింటి తప్పుతోటి నన్ను ఇళ్ళల్లో కొట్టినారా నన్ను ఇళ్ళల్లో కొట్టినారా నన్ను వాడల్లో కొట్టినారా అయ్యో దిగు దిగు అంటదేమో నా దింపుడు అల్లాల కాడ నా దింపుడు అల్లాల కాడ అయ్యో దింపుడు అల్లాల కాడు ఇక నన్ను కింద తెచ్చినారా నా కాలు మీదే ఉన్నా మీరు కలవాడి పొందినారా నా ఏలు మీదే ఉన్నా మీరు ఎగవాడి పొందినారా నా శివుళ్ళ నోరు పెట్టి మీరు నానట్ల నోరు పెట్టి ఓ పాపాన్ని పిలిచినారా ఓ నానాన్ని పిలిచినారా మీరు పిలిచిన పిలుపులే బిడ్డో మీరు పిలిచిన పిలుపులే బిడ్డో ఇక నాకందలే పాయనా వాడకట్టయ్యాలో వాడకట్టవ్వలాలో ఇక నేనెళ్ళిపోతా ఉన్నా ఇక నా ఇల్లు చిన్నవాయే ఇక నా ఇల్లు చీకటాయే నేను బయలుపోతూ ఉన్నా ఇక రేపు తెల్లవారితే మీరు ఎవరా ఇళ్ళకు మీరు వాళ్ళు వెళ్ళిపోతారేమో ఇక నా ఇల్లు చిన్నవోకు ఇక నా వాడ చీకటావు ఇక మధ్యవారి ఇళ్ళరా ఇక నాగులు నీ పండు కొడిసే ఇక ఓ బాపు నీ రుణము తీరే ఇక ఓ బాపు నీ పండు కొడిసే ఇక ఓ బాపు నీ బాకి తీరే ఇక ఇక్కడే నీ పోతివో అయ్యో శివ శివ నన్నడేమో ఇక శివలోక వెళ్ళినారా ఇక ఆధార నన్నడేమో అయ్యో ఆరుగంగాలు వెళ్ళనా ఇగో అయ్యో నా కొడుక ఇక నేనెళ్ళిపోతా ఉన్నా ఇక అయ్యో కోడాలా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా వారు పెద్దోళ్ళురా వాళ్ళని వచ్చి నోట మాట మీరు మాటలు అనుకుండి కొడుకు ఇక మాటలు అనుకుండి పోడగా నేను బయలుపోతా ఉన్నా ఆత్మగల్ల కన్న తండ్రి మధ్యలో నాగులు లేడా అని తింటూ ఉండదు తాగుతూ ఉండదా అని ఆగో రామనామ ఈ ఒగ్గు కథ జరిపిస్తున్న తాతలకు ముట్టింది ముత్యం గాని పట్టింది బంగారం కలిగి శివ శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి మా దీవెన కలిగి ఆగో ఇంటి ఆడబిడ్డల దీవెన కలకాలం ఉండాలి ఓ రామ రామ రఘునందన అమ్మవారు ముత్యాల గన్నె
చేతుల లోపల 7 దాసులు తీసుకొచ్చి కన్న బిడ్డను చేతుల పెట్టంగా నా బిడ్డ ఎంత ముద్దుకున్నవే ఎంత సక్కంగా ఉన్నవే అని బిడ్డను చూసింది. చెక్కిళ్ళు నొక్కింది, చేరు ముద్దులు ఆడుతున్నది. ఆగు అమ్మవారు సరసు సంకకేసుకున్నది, మురిసి ముద్దు పెట్టుకుంటున్నది. అమ్మలాల బిడ్డను చూడబోతే ఎట్లా కనబడుతున్నది? ఎడమ దొక్కల మచ్చ, ఆగో కుడి దొక్కల మచ్చ, కుమ్మర రాజులు మెచ్చో అన్నట్టు కనబడుతున్నది. ఎడమ దొక్కల మచ్చ, ఇలమ రాజులు మెచ్చో అన్నట్టు కనబడుతున్నది. నా బిడ్డ 60,000 ఆడవాళ్ళ అందమంతా నీ ఒక్కదాని మీదనే కనబడుతున్నదే బిడ్డ అని 60 మంది ఆడవాళ్ళ అందమంతా నీ ఒక్కదాని మీదనే కనబడుతున్నదా అని కన్న బిడ్డకు 4 వెండి షేర్లతోటి నట్ట నడివి మహల్ లోపల బంగారు తొట్టను కట్టింది. తొట్టెలల్ల కొత్త పట్టు చీరలు చెప్పింది. కొత్తలు వరిసి పొత్తులల్ల కన్న బిడ్డను వండుకోబెట్టి లాలి నాగరికల వంతి లాలమ్మ లాలి కేలింగనిద్ర మోరా లాలమ్మ లాలి అయ్యో లాలి నాగరికల వంతి లాలమ్మ లాలి కేలింగనిద్ర మోరా లాలమ్మ లాలి ఇక బంతి నాగరికల వంతి లాలమ్మ లాలి కేలింగనిద్ర మోరా లాలమ్మ లాలి ఇక 7 వాకు కన్న బిడ్డ 7 వాకు నువ్వు 7 వాకు నువ్వు ఎత్తుకోలేరు పట్టుకోలేరు ఇక లాలి నాగరికల వంతి లాలమ్మ లాలి కేలింగనిద్ర మోరా లాలమ్మ లాలి అయ్యో వెన్నెల గాయంగా మంది నడవంగో మంది నడవంగా మందిలా నా బిడ్డ ముందు నడవంగా ముందు నడవంగా ఇక ఆడబోయి నా బిడ్డ అంగి వారేసు వంట పోయి రాలు కొమ్మల్ల పెట్టు కొమ్మల్ల పెట్టు అయ్యో చిలకాలు తిన్నాయి గాపరికి పండ్లు నా బిడ్డ తిన్నది మెత్తటి పండ్లు అమ్మవారు ముత్యాల గన్నె బంగారు ఊయ లోపల కన్న బిడ్డను వండుకోబెట్టి లాలి జోల పాటలు వాడుతంటే ఆలారి కన్నుల్లో ఆపి నిద్రలు తీస్తున్నది, నీలారి కన్నుల్లో నిలుపు నిద్రలు తీస్తున్నది కన్న బిడ్డనేమో. భగవంతా నా బిడ్డ పేరు ఇక రోజుల దగ్గరికి వస్తున్న 21 రోజు నాడు నా బిడ్డకు పేరు పెట్టుకోవాలి. నాలా నువ్వు ఉంటే నాలా అంగరంగ వైభోగంగా మన బిడ్డకు పేరు పెట్టించి కొండంత పండుగ ఎద్దువే నాదా. మన బిడ్డకు అన్న ప్రసాదన ఏపిచ్చి అక్షర శ్రీకారం మన బిడ్డకు పెట్టిద్దువే అయ్యా. నాదా నువ్వు లేకపోతివాని కొంతనేమో బాధపడుతున్నది, కొంతనేమో ఆ ఆడవిల్లును చూసుకుంటా సంబరపడుతున్నది. అవ్వా వంతు నాడు తానం పోయంగ వారాలు దినాలు వడగొట్టంగా కన్న బిడ్డను పట్టుకొని బాధపడంగా 21 రోజు దగ్గరికి రావంగా బిడ్డ పేరు పెట్టిత్తనాని విపలాపురి పట్టణంలోకెళ్ళి వేదాలు 8 మంది బ్రాహ్మణుల విలువనంపిండ్రు. ఊరి లోపల ప్రజలందరి ఏకమాయి రాజు లేకపాయ కన్న బిడ్డ పేరు పెట్టిద్దామని బ్రాహ్మణులను విలువనంపంగానే అయ్యలారు నా బిడ్డ పేరు పెట్టుమని మాట వలకంగా పాలనేతుల్ల పంచంగాలు గడిగిన రుచిత్రు నక్షత్రాలు చూసి అన్న బిడ్డ పేరు సర్వదేవతల వరాన పుట్టింది అన్న పేరు వరహాల మహారాజైతే చెల్ల పేరు చంద్రాల దేవంట పేరు పెడుతున్నారు పోతల్లున్నారో. అన్న పేరు వరహాల రాజు చెల్ల చంద్రాల దేవని పేరు పెట్టంగానే వచ్చిన బ్రాహ్మణులకు ఎండు బంగారం దానం ఎత్తున్నారు. బ్రాహ్మణుల పల్లెకు బ్రాహ్మణులు పోవంగా బిడ్డను పట్టుకొని భవనాలలో లాలి పాటలు పాడుతున్నది కన్న తల్లి. ఆ జో పాటలు పాడంగా 21 రోజు 22వ రోజు పడుతున్నది. ఓ తల్లులారా దేవుడేమన్నాడు? 5 నెలల నాడు నీ భర్త ప్రాణం పోతది, బిడ్డ పుట్టినాక 22 రోజుల నాడు నీ ప్రాణం పోతదని లేదా? బిడ్డనెత్తుకొని సిరివంచారుగుల మీద కన్న తల్లి తిరుగుతున్నది. నా బిడ్డ చంద్రాల దేవాని బిడ్డను పట్టుకొని తిరగంగా హిమపురి పట్టణములకెళ్ళి హిమపట్టులు వచ్చిండ్రు. కంట మగులు గోడ మీద కూర్చున్నారు. సిరివంచారుగుల మీద కన్న తల్లి తిరగంగానే హిమపాశమే
కన్నే ఇక మా ఎప్పటి రమ్మని అవపాశం వేసి గుంజుతున్నారు ఓ తల్లులారా యములొల్లు వచ్చి యమపాశమయ్యంగా గా అమ్మవారు ముత్యాల గన్నె కన్న బిడ్డను తొట్టెల్ల వేస్తున్నదే అమ్మా నడువా. లేచి లేవలేక అమ్మవారుకు అగుళ్ళు బుగుళ్ళు అనిపించి అనుమానం వచ్చినట్టు అవుతున్నది గా బిడ్డ చంద్రాల దేవిని బంగారు తొట్టల్ల ఎయ్యంగా ఇరగల్లు ఎత్తదిరా గా తల్లిరా ఎర్రని సూపులు అన్నాదుతున్నదా అచ్చమయ్యే ప్రాణాలు అవుతున్నాయా సున్నాలు దోసినట్టు కాబట్టరా దూదాలు వదిలినట్టు కాబట్టరా వాళ్ళు మిక్కులైతే ఉంది గా తల్లికి అయ్యో నాటి పెగిలిస్తా ఉంది అమ్మలారా అయ్యో నా రాళ్ళు గుంజబట్టే గా తల్లికి నా ప్రాణం పోతుందా అని అమ్మవారికి అల్లు మిక్కిలైతున్నది ఇక నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుందా అని ఆఖరి పోతే బిడ్డ చూపుకుంటున్నా అని అయ్యో బిడ్డ మీద పడ్డదిరా ఓ దేవుడా అయ్యో బిడ్డ నాకన్న బిడ్డ బంగారమా పోతున్న బిడ్డ బంగారమా అయ్యో నేను వెళ్ళిపోతూ ఉన్నా నా బిడ్డ నేను వెళ్ళిపోయినాక నా బిడ్డ అవ్వలేని బిడ్డలే నా బిడ్డ అవ్వలేని బిడ్డ నా బిడ్డరా అనాథ బిడ్డవమ్మా బంగారమా తల్లి లేని పిల్లలంటే నా బిడ్డ తలపోత పెట్టదమ్మా నా బిడ్డ తల్లి వచ్చిపోతదమ్మా నా బిడ్డ పుట్టగడ్డ అన్నదమ్మా బంగారమా తలన్న మాసిపోతే నా బిడ్డ కొప్పు పొద్దలంటారమ్మా నా బిడ్డ బిడ్డ రావే బిడ్డ చంద్రాల దేవి నేను పోయినాక పాలకులు లేతే వాళ్ళు ఎవ్వరు బిడ్డ ఎవ్వరిద్దరు బిడ్డ జడలు బిడ్డ ఎవ్వరిద్దరు బిడ్డ అమ్మాని బిడ్డ అమ్మాని పిలవలేదే బంగారమా అమ్మాని పిలవలేదే బంగారమా నా ఆశ తీరపాయే నా బిడ్డ పాపాని పిలవలేదే నా బిడ్డ తీరపాయే నా బిడ్డ నా బిడ్డని నవ్వుతున్నా అవయ్యలేని అనాథ పిల్లల వైద్య మా బిడ్డు ఒంటిల్ల పొంటి కొత్త సందవులు పోతే గుట్టెల్ల కొడితే రామనిల్ల పొంటి బాధల సందవులు పోతే పడుతులతోటి నిన్ను కొడితే బిడ్డ మా లేదు మా బాబు లేకపోయేవాడికి మంచి కొడుతున్నారని నువ్వు చెట్టు చెట్టు బిడ్డ చెట్టు చెట్టు బిడ్డ కట్టు బిడ్డ ఎడుచుకుంటా అమ్మాని బిడ్డ విలుచుకుంటా కలకాల బిడ్డ గంట నీరు బిడ్డ పెడతా బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ నీకు పోతన్నా అందుకే అంటారు బిడ్డ ఏ బిడ్డలకైనా ఆపద వచ్చిన్నాడు అమ్మ కావాలంటారు బాధలు వచ్చిన్నాడు బాబు కావాలంటారు కానీ పోని కష్టం వచ్చిన్నాడు ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా కన్న తల్లిదండ్రులే యాదికత్తరు కానీ ఏ దేవుడు ఏ దేవతాదికి రానంటే అవ్వ పోతున్నా రేపటి కల్లా అమ్మా నువ్వెవరు వెళ్తారే బిడ్డ అవ్వలాల లోకం మీద అవ్వను దాచుకున్న తల్లి నా బిడ్డలు చూడండి
ఇంతమంది తల్లులల్లా అమ్మను దాచుకున్న బిడ్డలు ఎంతో మంది ఉండొచ్చు, అయ్యను దాచుకున్న బిడ్డలు ఎంతో మంది ఉండొచ్చు. ఓ బిడ్డ రేపు దేవుడి కల్లా అమ్మాని పిలిచిన వాళ్ళ మొగం చూసుకుంటారు పెడతావా? లోకం మీద అమ్మను దాచుకున్న పిల్లలు, అయ్యను దాచుకున్న పిల్లలు ఏదన్నా పండుగ వచ్చిన్నాడు, ఏదన్నా పాపం వచ్చిన్నాడు, మందంతా అబ్బాయిను పిల్లగాళ్ళను దగ్గర తీసుకొని పండుగ నాడు అవనానంగా పెట్టుకొని తినతందు అన్ని రకాలుగా చేసుకుంటే అవ్వలేని పిల్లలవ్వా, అవ్వలేని పిల్లలు. ఏ తల్లికి పండుగల్లో ఏ తల్లి ఏది చేతులు పెడితే అది తీసుకొని తిందామని మన మనసు ఉంటుంది. కానీ ఏ తల్లి ఎటువంటిదో అని లోపల కూడుకుంటా, లోపల ఏడుపుల బిడ్డ, ఇక కాలలే కావిట, అయ్యో నువ్వు ఎడతావు బిడ్డ, అయ్యో నువ్వు ఎడతావు బిడ్డ, వెళ్ళిపోతా ఉన్నా, దాటిపోతా ఉన్నా. అమ్మవారు ముత్యాల గన్నె కలకల 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 కన్నీరు తీయంగా, నా భర్త వేన తొవ్వ నాకు తొవ్వ దొరుకుతున్నది అని అమ్మవారు కలకల కలకల కన్నీరు తీసుకుంటా కన్న బిడ్డని ఎత్తుకొని మంత్రి మల్లయ్య దగ్గరికి వస్తున్నదే అవ్వా. నా కొడుక మల్లన్న చెప్పాలి కొడుక, నేనేడ పోవాలి? నా బిడ్డ పైనవురా కసిగాయ పదివిందా దూడిసెకాల నా బిడ్డ ఉన్నది, నా బిడ్డడే ఎన్నప్పుడు పొద్దు మూకాలు నా బిడ్డకు ఎన్నడ తెల్లవారాలే, నా బిడ్డను తీసి నీ చేతులు పెడతన్నారా కొడుక? నువ్వు సాదుకుంటే పుణ్యం నా కొడుక, ఏదన్న మాట నా బిడ్డ అన్నట్టయితే మాపలేకపోయేపడికి మాయలేకపోయేపడికే ఈ సుందరి వాళ్ళు నన్ను మాట అన్నదానికి నా బిడ్డ ఏ చెట్టు చూసుకున్నా, ఏ బాయి చూసుకున్నా, ఏ చెరువు చూసుకున్నా కొడుక, నా బిడ్డ ఏదన్నా గది వేసుకొని నా బిడ్డ ప్రాణం పోతే, నా కొడుకు ప్రాణం పోతే కొడుక కన్న గడువు గండి పో కొడుక, కన్న గడువు గండి పో కొడుక, కన్న గడువు అమ్మవారు ముత్యాలగన్నే కన్న కొడుకును దగ్గర తీసుకొచ్చింది, చేతుల్లో చేసి కొడుగా నా కొడుగా వరాల రాజా కొడుకని పోతన్నదాని 3 చేతులు తీసింది, మంత్రి మల్లయ్య చేతులలో పెట్టింది. నేను వెళ్ళిపోతున్నా అని అమ్మవారు ముత్యాలగన్నే విల 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 కొట్టుకొని ప్రాణం విడుస్తున్నదయ్యా. ఓ పెద్దరాలో మంత్రి మల్లన్న చేతు లోపల కొడుకును పెట్టింది, బిడ్డను పెట్టింది. కొడుగా నా పిల్లలు పైలమన్నది మాట్లాడుకుంటా ధరణి మీద వాడి విల విల కొట్టుకొని ప్రాణం పోవంగా వరహాల రాదు అమ్మా నీకేమైందే, ఎందుకు అడ్డం పడిపోయిన వాని కన్న తల్లి లేపుతున్నాడు గాని కొడుకుతోటి లేత్తలేదు, మాట్లాడతలే పాయనమ్మా. అమ్మా నీకేమైందా అని కన్న కొడుకు తల్లిని బలవీటికి ఊపంగా కళ్ళల్లకెళ్ళి ప్రాణం పోయింది. 2 కళ్ళు చూస్తున్నాయి. కన్న కొడుకు తల్లిని విన చెయ్యేసి తల్లిని ఊపంగా దిగ్గున 2 కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అమ్మా కమ్ముడు తల్లి ప్రాణం పోయిందని తెలుసుకున్నాడా. ఓ యవ్వలారో దేవి తండ్రిని ఓడగొట్టుకున్న భాగ్యం అయిపోతివా, తల్లిని ఓడగొట్టుకున్న భాగ్యం మేమైపోతివా. అమ్మా కట్టల చిన్నాడు కట్టెవుల తోడు ఎప్పు అన్నరే అమ్మా, బాధల చిన్నాడు బాధలవుల తోడు ఎప్పు అన్నరు.
మేము పొద్దు ఒడిసే కాడ ఉన్నావు మాకెన్నడు పొద్దు కాలు మాకెన్నడు తెల్లవారాలనమ్మా నీ తోడ పుట్టినోళ్ళు నీకు అక్క ఎల్లళ్ళు మాకు చిన్నమ్మలు పెద్దమ్మలు లేరు తండ్రి తోడ పుట్టినోళ్ళు చిన్న బాబులు పెద్ద బాబులు లేరు అవ్వయ్య లేకుండా అవ్వ తోడ పుట్టినోళ్ళు మేనమామలన్న ఉండాలని అంటారు అవ్వ తోడ పుట్టినోళ్ళు మేనమామలు లేకున్నా 10 రూపాయలు దగ్గర లేకున్నా పాలొల్ల బలగవన్న ఉండాలని అంటారే అవ్వా అన్న కొడుకు తల్లిదండ్రి తల్లి వీధబడి ఏడువంగా 10 మంది పెద్ద మనుషులు కలిసిండ్రు పిల్లగాన్ని పందుకు తీసిండ్రు మంత్రి మల్లన్న పాడలు తయారు అయ్యంగా పాడల్ల వండ పెట్టిండ్రు నలుగురు ఎత్తుకోని కన్న కొడుకు అగ్గికుండ చేతికి ఇయ్యంగా కట్నాల గడ్డలకు దోలుకొచ్చి రాజు కట్నం బందుకే మల్ల తల్లికి కట్నం వేరిసిండ్రు కట్నం లోపల ముచ్చాల గన్న దేవిని పెట్టి అన్న కొడుకు చేత కట్నానికి అగ్గి పెడుతున్నారు ఓ తల్లులారో గంగ ఒడ్లల్ల తానాలు వేసిండ్రు పిలగల్ల పట్టుకొని భవనాలకు వచ్చిండ్రు భవనాలలో ఏనాడు ఉంటున్నారో 1 2 3 రోజుల్లో 3 రోజుల పండుగ 5 రోజుల నాడు 5 రోజుల పండుగ చేసిండ్రు 9 రోజుల చిన్న కర్మ 11 రోజుల పెద్ద కర్మలు జరపంగానే అవ్వలారా ఆడవాళ్ళ చేతులు అర్థమాగబోదు మగవాని చేతుల పిలగల్లు వెరగరు అంటారు అచ్చని గడ్డంటే పశువులకు ఇష్టమాట చిన్న పిలగల్లంటే ఆడవాళ్ళకి ఇష్టమాట గడపడే 7 కమ్మల గుడిసె లోపల నా భార్య వీరలక్ష్యం ఉన్నది నా భార్య దగ్గర పోయి ఈ పిలగల్ల దాదుమంటనా అని మంత్రి మల్లన్న పిలగల్ల పట్టుకొని గుడిసెకాడికి పోతున్నాడు ఓ రామ రామ ఎట్లా పోతున్నాడు మల్లెలు 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 మంత్రి మల్లన్న ఎరువెట్టి భార్యను ఏమో తోడు వెళుతున్నాడు ఓ తల్లులారా ఏ బుజ్జి నా భార్య దొంగబాడి కాదు నా పిల్లవురా నీ పిల్లవా మరి పిల్లని పిల్లవాడి పిల్లవ బుజ్జి అరే ప్రేమకు దాన్ని నేను బుజ్జి అని పిలుస్తారా ఇంకా నయ్యం ఏ అమ్ములు నీ పాడు కాదే అది నీ కుక్కల కొడుకే ఎందే మతి చెప్పినవా కదరు బావా అంటాందిరా అంటది బావా అంటాంది నువ్వు కవర్ చేసుకుంటా ఫస్ట్ కవర్ వేసుకోవాలరా పిల్లని కాపాడుకొని తిరగాలరా నువ్వు కవరింగేనా ఇదంతా ఏందనుకుంటాను ఏ బుజ్జి బయటికి రా నేను గమలో కూరను కాదే నేనే నీ మొగన్ని నడు నడు జల్ది నాడు గాడే గాడే సాగలు ఎందుకు గమలో ఎందుకే నేనే నీ మొగన్ని పోరగండ్ల తోలుతారు అన్నానికి పెద్దోళ్ళు వస్తారు ఇళ్ళ మీద అమ్మ అన్నవాడ పోరగండ్ల తోలుతారేమో బట్టలు తక్కువ ఎత్తారని బట్టలకు పోరగండ్ల తోలుతారు మరి అన్నానికి పోరగండ్ల తోలితే ఏమవుతుందో పోరగండ్ల తోలితే అన్నం తక్కువ ఎత్తారని పెద్దోళ్ళు వస్తారు 4 రోజులు మీద అంతా తీసేసినావు కదా అట్టుగా వచ్చినాను నిన్నిడిసిన అన్నం నిన్నిడిసిన బట్ట మొన్నిడిసిన బట్ట కాకరి చెట్టు కింద ములగట్టు పెట్ట కొంచెం ఓరు సాకలు రాజు ఇప్పటికి 3 రోజులు ఇడిచింది అక్కడనే ఉంటాను కొట్టవో నడు అత్తలవా
బట్టలు అక్కనే ఉంటారు పంచత్ లోపలికి వచ్చింది అనుకో తలుపు పరుకు అనాలమ్మ ఈపు ఇవాళ మోగాలి అలా నేను తలుపు అంతా అగో తలుపు ఉంది అంతే పరుకు అంటే తలుపు తలుపు ఉన్నదా అరే అగో చీర పేగా అదే ఏ బాడకావు నా గుడిసెకి తలుపు పెట్టించిన మొన్ననే నీ గుడిసక చీరపేగా చీరపేగా చుట్టూ చీరలు తలుపు కూడా చీర పేగానే గేట్ పడదు గేట్ పడదా కాటన్ డోర్ కాటన్ అది నడువు 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 మళ్ళా కొట్టుకపోకుంటే కింద కచ్చే మీద కచ్చే నాకు మీ మాట అర్థమైతలేదు కాదు మర్చిపోయి ఓ దేవుడు మంచిగా తింటాను పంటాను కచ్చీరి కానీ అది ఒక్కటి ఇంటికాడ అవుతుంది మంచిగా అండుకుంటాంది ఉడుకుడుకు తింటాంది పంటాంది రంగు లేకుంటున్నది అబ్బాయిగా కంట్రోల్ బియ్యం బోరింగ్ నీళ్లు పోసి కారం కడక తినురా కొడుక ఇవే ఇంతే అద్దె ఆడుకుంటే ఒక్క సిద్ధం చేసింది మంచిగా 4 రోజుల నుంచి అత్తవారా అమ్మ నడువు ఎవరున్నా నేను నీ మొగన్నే నాకు మొగురం ఎక్కడ పాడబడ్డది మొగురము మొగురమా మొగురమా నా ఇగురము నా ఇంటికున్న ఛత్రికొల్ల భవంతుల 10 మొగురాలల్ల నేను ఏ మొగురం అనుకుంటూ ఇల్లు కట్టినప్పుడు పెట్టరా పాల మొగురం ఇస్తాను మూలకు ఓ దేవుడా రావులా నా ఉయ్యాలో మొగన్న అంటే మొగురం అంటాంది బల్బు బాగా వస్తుంది నీ భర్త నచ్చిందే నీ భర్తను నాకు పడితే ఎక్కడ పాడబడ్డది పడితే నేను పడితలేకనే 2 టెంట్ పోయేలకు 2 ముక్కలు కట్టిన కాదు ఓ దేవుడా ఓ రాముడా భర్తనంటే అది పడితే అంటాను పడితేకు నువ్వు భర్తకు తేడా లేదా తేడున్నది కదా ఏ నీ పురుషుడు నచ్చిందే నా పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసు శ్రీరాపురం పోగుల సత్తి 10 గాల బుర్కశాపురం అట్టుకత్తే ఇక నీకు సమానం ఆదివారం అమ్మేదా కడుక్కొని కాల్చుకొని నేను పులుసు పెట్టుకుంటే నాకు ఇచ్చేది తీగే మా చెరువుతో మీ చెరువు కాలువ పండి కోట్లు పోతున్నాయి పట్టుకరాళ్ళు పట్టుకొస్తారు కాదురా ఓ పులుసు నా పులుసు పులుసునే పురుషుడు అంటే అది పులుసు అంటారు నీ పత్తి నచ్చిందే నా పత్తి వద్ద నాకు పత్తి ఎక్కడ పాడబడ్డది పత్తి పత్తి నా పత్తి పత్తి 39 గుంటలు తక్కువ 1 ఎకరం భూమి ఇస్తే అలా నేను పత్తి పెడితే ఆగో పట్టణం చెట్టులో పెరిగి తాటి కాయలో కాసి ఈదల గాలి మాదిరి సోది కానీ కాయలు వలిగితే ఇక కొల్లూరు వల్ల అరిపురం వల్ల కనగరి తొల్ల గుల్లపల్లి వల్ల పిట్టల పల్లెలను అందరినీ తీసుకొచ్చి రోజుకు 200 మంది ఏరంగా పెద్దపల్లి పీటికి కొడితే నాకు 1,75,000 రూపాయలు వచ్చినాయి కాదు పత్తో నా పత్తి 39 గుంటలు తక్కువ ఎకరం అంటే ఎంతరా గుంట ఆ గుంటల పత్తి పెడితే తుమ్మ చెట్లో పెరిగినాయట కాసినాయట ఈదరగాడుకు మాదర్శోదని పటా పత్తి వలిగితే రోజుకు 200 మందిని తీసుకొస్తే ఎవరు మన దానికపేటకు వారన్నట్టు అటేసినా ఇక పత్తి ఏ రంగేరంగా 1/2 కిలో పత్తి అట 1/2 కిలో ఆ పత్తి ఉత్తగోవద్దని ఎక్కడ మార్కెట్ వచ్చింది నా పిల్లం వరంగల్ బీటికి వచ్చిందట 1,75,000 రూపాయలు వచ్చిన నువ్వు ఇట్లా ఎవరు దాన్ని నేను ఇంత పరిగపత్తి ఏర్కొచ్చుకున్నా నువ్వు ఏమైనా పరిగలేరా నాకు ఏదే పరిగపత్తి కట్టుకున్నంటే జాగ్రత్త నేను వచ్చావు నీకెక్కడ పరిగపత్తి పొడిగ పత్తి 2000 పత్తులు కట్టుకున్నావు
ఇక అటు పోతే నా కిరాయి తప్పుతుందని లేసుకపోయినా ఇక ఆడికి పోయినాక నేను పెడతా అంటే నేను పెడతా ఏం పెడతా అంటారా? పత్తికి రేటు పత్తికి రేటా? నువ్వేమనుకున్నావు నలవకపోరా అక్కడ వాళ్ళు పత్తికి రేటు పెడతారని తిరిగి అంగడి చూస్తాడు. ఇక వాళ్ళకెళ్ళో సీట్ వచ్చిండు అరే మీరు కొట్టుకోకుండా దీనికి ఏలా పాట వేద్దామని పత్తికా ఇది దేనికి ఎంత అన్నారా? పత్తికిరా పత్తికేనా? ఇక అందులో ఒకడు పెద్దోడు లేచిండు ఓడు విసుకుతాండు ఏం బిచ్చుకుతాండ్రా? పత్తి పత్తి ఈ మాటలు కగ్గిదాలు అంత ఎట్లా ఉన్నాయి కాదురా? ఓడు గుంజుతాండు ఏం గుందుతారు? అరే పత్తిరా పదవేసిండా అని ఆహా, నా పిల్లం కొంచెం బాగా రోజుల కింద వేసింది కానీ అవుటర్ వస్తాను కానీ పదన ఏర్పడది. ఓడు కొరుకుతాండు ఏం కొరుకుతారు? గింజ పత్తి గింజ మెత్తగున్నదా గట్టిగున్నదా? ఆ. కొరుకుతే ఇక మీరు నొలి పెట్టుకోకుండా అని ఎంతసేపు వేల పాట ఎత్తే 1,75,000 అమ్ముడు పోయిందాడు అంటే 1,75,000 అమ్ముడు పోయి పైసల కోసం ఆడ వంటి తెచ్చుకున్నది ఇగో ఈయన కోడు పోతే తాగిండు. ఏంటిది చాయ్ పెద్ద సెట్ పిలిచి పత్తికి ధర బాగా పడ్డది. నాకు ఎవడు పోయారు గంగలోడు కోసిగాడు నేను ఎవరో అనుకుంటానే అబ్బా మాయ వచ్చిండు నాకేం తెచ్చిండు. ఏమండి శుభరాలు సువరంటే ఇందులో పంది వారంటే నరం పంది నరం అన్నట్టు దగ్గర దగ్గర గుంజడమ్మా ఎందుకో నేను అనుకుంటే. 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 గుంజడమ్మా ఎందుకో నేను ముద్దుతో తప్పుతుంది ఇదేంటప్పుడే ఏమనంటే ముద్దుతో తప్పుతాను అయ్యో నువ్వే వచ్చిన వానండి. కంచొద్దు నేను లేకముందు ఇంకెవడెవడతాడు అమ్మయ్యాల. అయ్యో మంచి కొడుకులాట వచ్చేసాట ఏం లేదు. అట్టిదే తొందర పడతానమే. ఎవడెత్తాడో నేను లేకముందు అయ్యో నువ్వే వచ్చినవా అంటే నాకు అంత భగ్నమైంది. ఎవడెత్తాడు లేకముందు? ఇంతకు ముందు కరెంటు బిల్లు కొట్టిన వచ్చిండు. నేను తలుపులు వేసుకున్నా అక్క బిల్లు కొట్టిందని ఆడ పెట్టిపోతాను అని చెప్పిండు. రషీదు రసీదు గారు చిట్టి బిల్లు చిట్టి రషీద్ అంటాడే. నీ రసీదు పాడుగాని పంపులు ఇప్పే నీళ్ళు కొట్టాడు ఉత్సా అది వదలేదు బుద్ధి. నడలి పెట్టేది బుద్ధి ఎడిపోతుంది రసీదు అంట. అరే రసీద్ అనపోతే ఎందుకంటే ఏమనేది దాన్ని చిట్టి అంటారా అనే రిసిప్ట్ ఇచ్చిపోయిండా? ఆ కరెంట్ వాడు వేయడానికి ఇంకెవరు వచ్చిరే? ఒకడు పంపులు ఇప్పేటోడు వచ్చిండు. ఆడేమన్నాడు? మీ పంపు మంచిగా పోతలేదు అన్నావు కదా అని పంపులో వచ్చింది. నీ పంపు పని చేయమంటారు అని చెప్పి మంగపేట పంపు ఆపరేటర్ గారికి చెప్తాను ముందుగా ఏంటి తాత నేను వచ్చింది నీకు ఏర్పడతలేదా? ఆగో వాడేగా వచ్చు అనుకోండి. నేను చప్పుడేకుంటున్నా ఇప్పుడే పిల్లి కొట్టిపోయింది. ఇక రావే ఏంటి నీకు ఒక శుభవార్త చెప్తే కదా. పెళ్లి చేసుకొని 15 ఏళ్ళు అవుతుంది. చెప్తే నేను చెప్పాలి శుభవార్త. 1 నెల 2 నెలలో 3 నెలలో ఏమండి స్త్రీ ప్రెగ్నెన్స్ అని. నువ్వేమన్నా ఆడదాని నీళ్ళు పోసుకున్నావా శుభవార్త? అంత కూడా వస్తున్నాడు అవసరం అన్నట్టు ఇంకా వార్త కూడా వస్తున్నాడా? ఎందుకు ఏమన్నా వసుకుంటాడు ఇక ఎందుకో మరి నీ పిక్కలతో నీకేడైతే నువ్వెప్పుడు చూసినావు? నాకు మన వీకరాలే ఏమున్నాయని వీకొచ్చిన కౌలుకు పట్టిన కాడికి లవడి నువ్వు కవులకు పట్టిన కాడికి నారు వీకరాలయా నువ్వు నారెప్పుడు వచ్చినావు బాడక వాళ్ళుకోనే కోసుకున్నావు కాదు. నువ్వు ఎప్పుడు నారు వచ్చినావు? మన సీడు ఈనాడు సీడు పెట్టిందట ముందర సీడు పెట్టి పంపు కొడతాడు కుమారు సూడీడు. మొన్న కాళేశ్వరం సౌరస్థల బండికాయదాలు ఇవ్వని వాడు పోలీసుడు ఒక్కడు చంపిండు. చంపిన వాళ్ళు బొర్ర బొక్కల పడ్డాడు. బొర్ర బొక్కల పడ్డ పోలే కాళ్ళ అంతనేమో తలకాయ అంతలేదు, తలకాయ అంతనేమో కాళ్ళ అంతలేవు. నా బండి కాయాలు ఎక్కడి కొత్త బండి నా సిల్ బండి నా కాయాలే ఉండే నాకు కాయలు ఉంటాయి. పడుకొని బండి ముందు దొంగతనం చేసి కొట్టవలేదురా. ఎవడు కొట్టు నా బండి ఎవడు కొట్టు ఏ వీరవచ్చమ్మా ఏంది అక్కడ ఉండే గురుగుతాను ఇగరా ఎందుకు ఇగరా పడుకోలే ఎవరెవరు చేస్తాను గాడిది శుక్రవారం సాయిబాబా ఒక్క పొద్దు నేను ఒక్క పోతా
నాకు తెలియకుంటే ఎప్పుడు వచ్చినవే ఏంది నువ్వు తెలిసిపట్టన్నా నీకు ఎరక లేకుండా మొన్న పోయి దారుణం చేయించుకొచ్చుకున్నా సాయిబాబుకి ఒక పొద్దా రేపు శుక్రవారం లక్ష్మీదేవి శనివారం ఏడుకొండలు ఎంకన్నా ఆదివారం కోరేళ్ళు మల్లన్న సోమవారం నాయన్న నీ నాయన చచ్చిపోయా నీ నాయన ఎప్పుడు చచ్చిపోయా దిక్కురా పాడుకోవు ఎవరాట నాయన్నరా గట్ట చెప్పు మంగళవారం కొండగట్టంజన్న బుధవారం అయ్యప్ప స్వామి బేస్తవారం సాయిబాబా మరి ఈ బాబా ఇప్పుడు ఈ బాబా నేను 31 తారీఖు 3 శుక్రవారాలు కలిసినాడు ఈ బాబా ఇక 4 శుక్రవారాలు వస్తాయి కలిసేదే 3 మీరు ఇట్లా చేస్తారా అన్ని పట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఏందుల్లా ఏయ్, నేను శుభవార్త అంటే అది కాదు. ఏంటిది రాజా ఇక చూడు ఇగో చూడు ఓ నావో ఓ నాయో వాని సాయిత వచ్చిన వాని సాయిత తండ్రికి ఎరుగులు నాకు పోరగళ్ళు అయితే ఎక్కడ సిన్నీళ్ళు కట్టిండే నావా ఈ పోరు ఎక్కడిది ఏడవంటికి వచ్చినవయ్యా అన్నింటికే పరదలు లేవురా రావులా దేవుడా అని 15 పరదలు కప్పిండు ఇలా వేడిగా ఒకటి చెప్తాడు కానీ ఇప్పటికే పరదలు వేసిపోయింది 1500 కావాలని తిరుగుతాడు వాడికే పరదలు లేవురా ఉంటే సిన్నీళ్ళు కట్టిండా నాకెక్కడ చిన్నీళ్ళు ఎక్కడిది పెద్దీళ్ళు ఎక్కడిది నువ్వు ఎందుకు అనుమాన పడతానవే నువ్వు వీడియో కాల్ మాట్లాడుతాను నాకేదో అనుమానం వస్తుంది నాకు అచ్చిన మాట్లాడతాడు బాబా ఏమనుకున్నావు మన రాజాన రాదు పగడంపు రాదు చచ్చిపోయింది రాదు భార్య ముత్యాల గండ చచ్చిపోయిందమ్మా వాళ్ళు చచ్చిపోవంగా వాళ్ళు కన్న కొడుకును వరహాల రాజును చేతులు పెట్టిండ్రు వాళ్ళు కన్న బిడ్డ చంద్రాల దేవుని చేతులు పెట్టిండ్రమ్మా కొడుకులు లేరు బిడ్డలు లేరు కాబట్టి నన్ను చిన్ననాడు తినవద్దు మా అవ్వయ్య రాజులు చచ్చిపోతే రాజు నన్ను రాజు పెంచి పెద్ద చేసి నిన్ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేసిండమ్మా తల్లిదండ్రి లేడు పిల్లల దానవని చేతులు పెట్టిండ్రు బావా తల్లిదండ్రి లేని పిల్లలు పెంచు వారి నా చేతులు పెట్టిండ్రే బావా నువ్వు తల్లి వయసు వాడే ఓ బావా తండ్రి వయసు కూడా వాడే ఓ బావా ఎవరు చచ్చిపోతే ఎవరు నిన్ను రాజాన రాజు కాదు నీకు పెళ్లి ఎవరు చేసిండ్రు రాజే చేసిండు వాళ్ళ పిల్లలని ఎవరు చదవాలి మనం నాకేం పని నిన్ను చదివిరు కాబట్టి నువ్వు చదవాలి చేసుకున్నందుకు సరసాగా నాకేం పని ఇప్పుడు నా పిల్లలు నీ అవ్వయ్య చేస్తే నిన్ను చదివి రాదు వాళ్ళ అవ్వయ్య చేస్తే వాళ్ళ పిల్లలు నువ్వు చదవాలి నాకేం ఖర్చు పెట్టి కంటే పిల్లగంట మారిందని నేను చదవాలి నీ అక్క నీ వాసం నీ దూలం నీ తాడక నీ దర్వాద నీ బాత్రూమ్ లెట్రూమ్ ఇక రోజు ఈయన చేసే పని కదే ఏ పని తడక చదువుడు లాటరింగ్ గడువుడు బాత్రూమ్ గడువుడు బట్టలు పెట్టుడికి అయితే ఏమి లేదు బట్టలు విండుతా కుమారన్న బట్టలు విండుతా బాధారం నేను ఇంటికి పోతా ఇంటికి పోయి నా బట్టలు నేను విండుకుంటాను అది ఎరికే నువ్వు మళ్ళీ ఎప్పుడు ఎందుకు కానీ అందరికి ఎరికే ఊరంతరికే అగో నీ ఊరు మొత్తం నా బట్టలు విండుకో ఏంది చెప్పు ఈ పిల్లల దాదాలే సాధాలంటే మనం పిల్లలు పెంచాలి పిల్లల దాదాలే ఇగో ఎత్తుకో ఎత్తుకుంటగా నాకు ఇప్పుడు పిల్లగాళ్ళ దాస్తే నాకు ఏమత్తది ఏమత్తది అంటే ఆ పిల్లగాన్ని ఆ పిల్లని దాస్తే నాకు ఏమత్తది ఏమత్తది నిన్ను రాజు దారిండు దొరసాన్ని దారిండు కాబట్టి నువ్వు చదువుకోవాలి నాకేమత్తదని నేను చదవాలి రాజాన రాదు మనకు ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 పెడుతున్నాం వాళ్ళ మోసే నీళ్ళు దాగి బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ పిల్లల దాదాలి పిల్లగాళ్ళ దాదాలంటే గుడిసెకు అగ్గంటి పెట్టవయ్యా మన గుడిసెకు అగ్గంటి పెట్టు ఊరగాళ్ళ గుడిసెలో చేద్దామంటే మన దగ్గర ఏం లేదు గుడిసెలు పెరిగిన వాళ్ళు గుడిసెలు పెరిగినట్టే ఉంటది కాబట్టి వాళ్ళ బంగుళాలల్ల వాళ్ళని పెంచుదాము వాళ్ళ రాజ్యంలో వాళ్ళని పెంచుదాము వాళ్ళ మేడల్లో వాళ్ళని పెంచుదాము మన గుడిసెకు అగ్గంటి పెట్టు మళ్ళా చేయడమంటే అలా లేకపోతే ఆన్నే ఉంటావు ఇక దొరసాని తీరు నేను రాజుగారి భవనాలకి వాడితే ఇక మళ్ళీ ఎందుకు కత్తి పర్మనెంట్ ఉంటారా చూస్తారా ఇక మళ్ళా తాండ్రా బాడుకావు నేను ఆడ పర్మనెంట్ కాదు టెంపరవరీ అయ్యో కొలువు టెంపరవరీ కొలువే టెంపరవరీ కొలువే మళ్ళా గుడిసెకాడికి వచ్చుడే అయినా మంచిదే గుడిసెక్కంటి పెడతానని అచ్చమ్మ గుడిసెక్కంటి పెట్టింది పిల్లనెత్తుకున్నది పిల్లగాడు రెక్క పట్టుకొని రాజుగారి భవనాలలో కత్తున్నదయ్యా ఓ పెద్దలారో పచ్చుపాలు ఓసి పావురంగా దాటున్నది ఉగ్గుపాలు ఓసి ఉగ్గురంగా దాటున్నది ఆ పిల్ల చంద్రాల దేవి వీర లచ్చమ్మ చేతుల 5 సంవత్సరాల పిల్ల అవుతున్నదాట నాటి కాలంలో
ఆగో సింతకాయలు అమ్ముకున్నదని సిరవంత వస్తే సింతకాయ పాడుగానేందుకో వంకర ఉన్నదట నాడు సింతకాయలే అమ్మింది కానీ సిరవంత వచ్చే వరకు దాని గుణమే మారిపోయింది పిల్లగాడు 12 ఏళ్ళోడు వరాల రాజు 5 ఏళ్ల శల్యం తీసుకొని బడికి పోతున్నాడు ఆగో వాళ్ళ సంగతి అట్లుండగా ఈ వీరలచ్చమ్మ ఏమనుకున్నది మరి నా మొగుడు గుడిసెగాల పెట్టంగా ఏమన్నాడు ఎన్ని రోజులకున్న గుడిసెలకే ఓడన్నాడు ఈ పోరగల్ల దాత్తన్న నాకేమత్తది ఈ పోరగల్ల మీద మన్ను పోరగల్ల పెంచుతన్నా నా మొగుడు చెప్పినట్టే రేపు రాజ్యం మారంటారు దేశం మారంటారు కావచ్చు ఆగో ముడతరగాడు కదా ముడ్డి కిందికి తవ్వుకున్నాడు తవ్వుకోవాలి ముడతరగాడు ముడ్డి కిందికి ఎత్తి చేసుకుంటాడు పక్కకు చేయడు గాడు పచ్చినప్పుడే తూర్పాలు పట్టాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టాలి ఏమి లేని నా మొగడికి ఎక్కిచ్చేయడు ముచ్చట్లు చెప్పి ఈ పోరగాళ్ళు పాడుగాను రోజు వాళ్ళ అవ్వ పోటుకు దండం పెట్టి బడికి పోతాండ్రు అయ్య పోటుకు దండం పెట్టి పోతాండ్రు ఆ పోరు నిన్ను ఏమంటుంది అన్న ఈ పోటువలు ఎవలే అంటే మన అవ్వయ్య పోటువలు మనలో రాదే ఎవరంటే సుంకరోడు పిల్లం అంటుంది ఇక సుంకరోడు పిల్లం అంటారు కాబట్టి మమ్మల్ని లెక్క తీయరు కూరగాయలు రావాలి సావాలి వీళ్ళు గిట్ల మాట్లాడతారని తెలిస్తే ఆనాడే పోరుని పిసుకు పొందవాడు పోరని మందు పెట్టిన అన్నం కలుపు మా మల్లయ్య చిరంక పొరగల్ల పిందెలప్పుడే వీకెత్త పోతారు మారైతే గొడ్డలకు వరద పడతారు ఇక తెలివిలో నరికి రావో దేవుడా తెలివి చెప్పుదారే తెలివి చెప్పి మల్లయ్య కక్కిచ్చాడు ముచ్చట్లు చెప్పి ఈ రాజ్యం మారైతుంది దేశం మారైతుంది ఎన్ని బంగారం మారైతుంది మనసు లోపల పెట్టుకున్నది వీరలచ్చమ్మ రంకు నేర్చినాడు పొంక నేర్వాడు పొంక నేర్చినాడు రంకు నేర్వాడే రంకుడు పొంకుడు 2 లేకపోతే ఆడినాడు బతికే కొంకర కలపాలంటారు ఇగురు అంటుంటారు ఈ బంద గట్టిగా ఉండాలని అంటారు ఇగురు ఉంటే 20 మందిని దండట్టు ఇగురు లేకపోతే ఇప్పు గట్టి ఉంటే మొగడెంత దంచుకున్నా నన్నే కలనుకోవచ్చు ఇక ముండ ముక్కు పెట్టిరాది వీళ్ళతో ఆగో నిండ ముసుగు పెట్టింది నిర్రదన్నింది గలవదన్ని పట్టింది గడిపంచం వేసి భవనాలల్ల కూర్చున్నది ఆ వీరలచ్చమ్మ రాజవేలిండు మంత్రి మల్లన్న దేశవేలిండు నా భార్య ఏమైందే వీరలచ్చమ్మ? చెట్టు మీద కళ్ళు గిర్రం తిరిగి కింద పడ్డట్టు వాడు. ఏమైందే? 60 దిక్కులు తిరుగుతాడు వీణ అడుగుల ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? సర్షన్
ఎంత జరుగుతావు నువ్వు ఇక నన్ను ఏం చేస్తానవే ఏం మాట్లాడుతున్నావే ఒక్కనాడన్నా ఏమన్నా దెబ్బ కొట్టపోతే నేను 6 నెలలు మా అవ్వగారింటికి పోపోతుంది అవి ఒక్కసారి కూడా పడదా ఒక్కొక్క మొగళ్ళు చూస్తే పుట్టారు సంబరం ఆడ ఏం పాడు పడ్డదారు పోతు ఒక్కొక్క మొగోళ్ళు పెళ్ళాన్ని కొడతారు కదా అంటే ఇంట్లో తీసుకుపోయి టీవీ సౌండ్ పెట్టి బెడ్ మీద వారేసి ఎన్నుల గుద్దుతే నా దిబ్బలు బావిలో బండెత్తేసినట్టు కావాలి ఇక నా మొగడు కొడతాడు ఆకాశ పండుగ గారప్పాలు చేసుకున్నట్టు నా తప్పు చీడిపొలం మెచ్చోడు కొడతాడు బిడ్డ కొట్టడు వాడికి ఆ దుర్పదారిగా తెలిపారు సీడి పొలం పెట్టినోడు కొడితే మా అవ్వగారింటికి పోతే పూత పలుకుందాలే అందుకే తెలివికాల తప్పు సిడిపిల్లం కొట్టిన పెట్టినోడు కొడతాడు బిడ్డ కొడుకు ఒక్కడు పుంజుకొని సావన్నాయి మళ్ళా సిడిపిల్లం వాడికి కైకిలు దొరకదు నీకేమైందిరా అవ్వాటాకు నీ అయ్య పిల్లవారా భూషికే నా పెళ్ళవరా మరి అవ్వ అంటాను అరే పెళ్ళాన్ని ఎవరి రూపంలో చూసుకోవచ్చు భార్య రూపంలో చూసుకోవచ్చురా చూసుకుంటావు నువ్వు చూసుకుంటావు అరే పిచ్చోడా ఎంత చేసుకుంటావా నీతో 2 రూపాయలు అవుతుంది వాడికి ఏందో నేర్చుకుంటాడు వాళ్ళు సెంచున్నట్టు వచ్చారు గతుకుతానా గతుకను నాయ్యా కత్తుకుడు కాదు పత్తుకుడు ఇంకెక్కడిది మా ఇంటి పక్క పట్టి కుమ్మరిలో చికిత్స కచ్చే కుమారదాన్ని కూడా పచ్చినట్టు బిడ్డ ఊళ్ళో పోయి పంచి కదా బిడ్డ ఇది ఇట్లా చేయి కానీ ఏమైంది బావా నాదా ఏమయ్య ప్రాణనాదా ఏమయ్యా నరుడా పోయి నరుడా సూపర్ పోడా ఏమయ్యా నరుడా పోయి నరుడా నా దొంగ పోడా ఏమయ్యా నరుడా పోయి నరుడా నా తల్ల దొంగ ఇద్దరు పోరగాళ్ళను నా చేతులు పెట్టు కన్న కొడుకోవాలి నాయన కన్న బిడ్డోలు నాయండి అయ్యా ఇలా పొద్దుగాల పోరుడు చెల్లెలు బడికి తీసుకొని పొంగు వల్ల అయ్యమ్మ పొట్టు వాళ్ళకు మొక్కిర్రు మొక్కుకొని నాకేం అనుకున్నా ఆ పోరు అందరూ 5 ఏళ్ల పోరు కింద లేదు ఈ పోటు ఎవరిది ఏ దేవుడు పోటు ఏ దేవత పోటు అన్నదే అయ్యా ఓ చెల్లె చంద్రాల దేవుడు మనగన్న దేవుడు మన తండ్రి పౌనప్పు రాను మన తల్లి ముచ్చాలగండే మన తల్లిదండ్రులు అన్నడయ్యా అయితే వాళ్ళ తల్లిదండ్రుల పేరు వాళ్ళు చెప్పుకుంటారు నాకేం అనుకుంటా కానీ అన్నా మన నాదే ఎవరన్నది ఆ పోరి సుంకారు మల్లిగాడు 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 పిల్లగా నా చెల్లె సుంకరు మల్లిగాడు పిల్లవు సుంకరు వీరులు వచ్చి మరణ కాస్తంత అన్నడే నాదా ఇవాళ సుంకరు అన్నాడు సుంకరు అన్నదంటే మన ఇంటుంచుతారా నలగాడు వచ్చినప్పుడయ్యా రూపాయలు పట్టవారే దీపం ఉన్నప్పుడయ్యా ఇల్లు చక్కదిద్దాలే అన్నల్లో అన్నట్టు తలకాయలు పోయి నా ఇంట్లో పాత్ర పెడదాము నువ్వు రాజ్యానికి రాజు ఇట్లనే కంటిన్యూ అవుతావు నేను తొట్టికి దర్శనించనే కంటిన్యూ ఏంద్రా నిన్ను వచ్చినానే నిన్ను వచ్చినానే ఎందుకే ఇట్లా తీస్తాను ఇట్లా మానం తీస్తాను నిన్ను వచ్చిందానే నల్లమొఖం దానా కొట్టినాక ఎడితేమన్నా అత్తదా అవ్వలాలా అక్కలాలా
చేసుకున్న మొగడు కోపానికి వచ్చినప్పుడు వాడిది ఓ ఓ అని మొత్తుకోవాలి. ఇక పొల్లడు బాగానే కొడతారు కావచ్చు అనుకోని ఆ వాడోళ్ళు ఈ వాడోళ్ళు వచ్చి బాడుకావుగా ఆడిపోరు కొడతావురా అంటారు. ఇక కొడతావా కొట్టు అని మీదికి వేరవనుకో అంగ పెడతాడు, మూల కూర్చుండ పెడతాడు, 3 గుద్దులు గుద్దుతాడు, అటే కూర్చుండ పెడతాడు. ఏమన్నా అత్తలా పే మీద దెబ్బ పడ్డాక చంపుతావా చంపవా? వద్దు, నిన్నైనా చంపుతా కానీ వాళ్ళని చంప. నేనుండరా లేవే లే, నువ్వు ఉన్నావా? నేనుండరని బాడుకావు మరి ఏం చేస్తారే? నా సొంటోడుకు ఉంటది. పడతావా నువ్వు? పడతావా? ఎవరు నిన్ను వచ్చడా సాడు మొత్తం అందరే హోటల్లో పొట్టి తిరిగి బతుకుడేరా. ఏ పని చేస్తావు నీకు? నువ్వు లేకుండా మంచిదే. నువ్వు పోతేందే నేను మళ్ళా ఇవాళ ఏ వారం రా? శనివారం రోజు ₹1.5 పెడితే